Hi everyone, I am Dr. Mahidar Reddy, consultant neurologist at Tanuja Hospitals and Unity Hospitals. పిల్లల్లో స్క్రీన్ టైం అతి తక్కువ వయసులో అంటే చిన్న పిల్లల్లో చాలా ఎంగేజ్ లోనే స్క్రీన్ ని అలవాటు చేయడం అనేది ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. ముఖ్యంగా ముందు భోజనం పెట్టడానికో లేకపోతే ఏదైనా స్నాక్స్ పెట్టడానికో వాళ్ళకి మొబైల్ పెట్టేసి ఫుడ్ పెట్టడం అలవాటు చేసి అది స్లోగా నిదానంగా రోజు మొత్తంలో చాలా ఎక్కువసేపు స్క్రీన్ టైం అలవాటు అవడం అనేది జరుగుతుంది. దీనివల్ల ముఖ్యంగా 3 ఏళ్ల లోపల పిల్లలకి ఈ లాంగ్వేజ్ డెవలప్మెంట్ కానీ మోటార్ స్కిల్ డెవలప్మెంట్ కానీ జరిగేవి ఈ స్క్రీన్ టైం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి అనేది రీసెర్చ్ లో తెలియని విషయం. అట్లాగే పెద్ద పిల్లల్లో కూడా ఈ స్క్రీన్ టైం వల్ల ముఖ్యంగా ఈ స్క్రీన్ టైం లో కూడా ఎక్కువసేపు రీల్స్ చూడటం వల్ల పిల్లల అటెన్షన్ స్పాన్ అనేది తగ్గిపోతుంది. అంటే ఏదైనా వర్క్ చేయాలన్నప్పుడు ఎక్కువసేపు ఫోకస్ చేయలేకపోవడం, ఏదైనా క్లాస్ వింటున్నప్పుడు కూడా పూర్తిగా సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, ఇవన్నీ కూడా దీని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనుకోవచ్చు. వరల్డ్ వైడ్ గా దీని మీద కొన్ని స్టడీస్ జరుగుతూ ఉన్నాయి. బ్రెయిన్ మీద డైరెక్ట్ గా ఏం ఎఫెక్ట్ చూపిస్తుంది ఈ స్క్రీన్ టైం అనేది. బట్ ఆ రిజల్ట్స్ వచ్చేలోపు అట్లీస్ట్ మనకి డే టు డే లైఫ్ లో మాత్రం వీటి వల్ల మెయిన్ గా లెస్ దాన్ 3 years పిల్లల్లో అయితే మనం స్కిల్ డెవలప్మెంట్ కానీ లాంగ్వేజ్ డెవలప్మెంట్ లో కానీ డిఫికల్టీస్ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం. అట్లాగే పెద్ద పిల్లల్లో కాన్సన్ట్రేషన్ డెఫిసిట్స్, రెస్ట్లెస్నెస్, ఇంపేషన్స్, యాంగ్జైటీ ఇష్యూస్ ఇట్లాంటివి మనం చాలా కామన్ గా చూస్తాం. ముఖ్యంగా లెస్ దాన్ 3 years అంటే 3 ఏళ్ల లోపల పిల్లలకి స్క్రీన్ అనేది అలవాటు చేయకపోవడం అనేది చాలా ఇంపార్టెంట్.